మాకు ఒక లెటర్ రాసింది తెలంగాణ గవర్నమెంట్కి రీసెంట్గా June 30, 2026. ఈ లెటర్ సారాంశం ఏంది సబ్జెక్ట్ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ ఫర్ రిహాబిలిటేషన్ మెజర్స్ ఆఫ్ కాళేశ్వరం బ్యారేజెస్ రిగార్డింగ్. దీన్ని రిహాబిలిటేట్ చేయడానికి ఈ కాళేశ్వరం మీద ఉన్న బ్యారేజీలు మూడుకు సంబంధించి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒక కమిటీని అపాయింట్ చేసి కంపోజిషన్ ఆఫ్ ద కమిటీ యాజ్ ఫాలోస్. నేమ్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ ఆబ్లిక్ మెంబర్ లెవెల్ మెంబర్ టెక్నికల్ ఎన్డీఎస్ఏలో ఉన్న టెక్నికల్ మెంబర్ని చైర్మన్ చేసిండ్రు. డైరెక్టర్ డిజైన్స్ సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నాడు. డైరెక్టర్ డిజైన్స్ గేట్స్ సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నాడు. రిప్రజెంటేటివ్ ఫ్రమ్ సిఎస్ఎంఆర్ఎస్ నాట్ బిలో సూపరింటెండింగ్ ఇంజనీర్ లెవెల్లో ఒక మెంబర్ నేసిండ్రు. రిప్రజెంటేటివ్ ఫ్రమ్ సిడబ్ల్యూపిఆర్ఎస్ నాట్ బిలో సూపరింటెండింగ్ ఇంజనీర్ లెవెల్ మెంబర్ నేసిండ్రు. 3 representatives from state government of Telangana not below superintending engineer level. ఒక 6 మందిని కమిటీని కాన్స్టిట్యూట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క రిహాబిలిటేషన్ మెజర్స్ని టైం టు టైం పర్యవేక్షించి సూచన చేయడానికి వేసి క్లియర్గా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆఫ్ ద కమిటీ ఆర్ యాజ్ అండర్ to provide the technical advice on the design and rehabilitation proposal of 3 barrages submitted by the project authority. 2, to visit the project as and when required. 3, the technical oversight committee may invite any other representatives of the state government of Telangana and such other domain experts including international experts as it may consider appropriate for discharge of its functions under above TOR. Point number 4, the construction, investigation and quality assurance and quality control shall be carried out by the project authority only. The project authority shall inform the committee of the changes, if any, carried out during execution of the advice of the committee on the rehabilitation proposals. The 5th point, the project authority shall provide all necessary technical support and logistics for the visits of the committee. Manoj Kumar, Senior Joint Commissioner, so and so, ఇది ఇచ్చి June 30 నాడు మీరు తమాషాలు చేయకండి, తైతక్కలు ఆడకండి, మీకు తెలివితేటలు ఉన్నాయి, 80,000 పుస్తకాలు చదివినాం, సావు తెలివితేటలు ప్రదర్శించకండి, ఇప్పటికి ప్రదర్శించింది సాలైంది, సాలించండి ఇంకా మీరు అని చెప్పి నివేదిక తర్వాత ఇది June 30, 2026 నాడు 11 రోజులైంది. ఇవాళ 11 తారీఖు వేసుకుంటే 11 రోజుల క్రితం స్పష్టంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జలశక్తి మినిస్ట్రీ ఒక అథారిటేటివ్ కమిటీని సాంకేతిక నైపుణ్యం వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కూర్చి ఏర్చి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు కంప్లీట్గా ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన ఇచ్చింది. ఇస్తాను అదే ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని పాత్రికేయ మిత్రుల్ని, మా ముందర 2 కమిటీలు ఉన్నాయి. ఒక కమిటీ నిపుణుల కమిటీ గిది, దీనికి ఎన్డీఎస్ఏ నేతృత్వం వహిస్తుంది. రెండో కమిటీ కిలాడీల కమిటీ ఉంది, దానికి కేసీఆర్ గారు నేతృత్వం వహిస్తున్నారు. కిలాడీలు ఇందులో మెంబర్స్ ఎవరో నేను చెప్పిన క్లియర్గా, ఏ డిపార్ట్మెంట్స్ మెంబర్స్, చైర్మన్ ఎవరు, మెంబర్స్ ఎవరు. కిలాడీల కమిటీలో కేసీఆర్ గారు చైర్మన్, హరీష్, కేటీఆర్, రాజేందర్ మెంబర్స్. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఇట్లాంటి తప్పుడు పనులు కేసీఆర్తో చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈరోజు రిటైర్డ్ ఇంజనీర్ ముసుగులు వచ్చి బేకూఫ్ సలహాలు చెప్తున్నాయను. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ ఎంబడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆయన సభ్యుడు, ఆ మొనగాడు గంత వహించిన మొనగాడు 21/1/2017 నాడు రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్ల కమిటీతో జీవో నెంబర్ 28 ఇచ్చారు. అందులో రిటైర్డ్ సిఈ అనంతరాములు, రిటైర్డ్ సిఈ వెంకటరమణారావు గారు, రిటైర్డ్ సిఈ చంద్రమౌళి గారు, రిటైర్డ్ సిఈ దామోదర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఈ శ్యామ్ ప్రసాద్ రెడ్డితో కమిటీ ఏర్పాటు చేశారు.
ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం మంచిది కాదు, ఆర్థికంగా భారమే కాకుండా దీన్ని ఇక్కడ కడితే చాలా నష్టం జరుగుద్ది. మీరు ఒకవేళ తుమ్మిడియేటి నుంచి తరలించాలంటే ప్రాణహిత నదిపై వేమనపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని చెప్పింది కూడా వీళ్ళే. మీరే స్వయంగా ఇక్కడ కట్టుడు తప్పు, కాస్ట్ పెరుగుద్ది అన్ని సలహాలు ఇచ్చి ఆ శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిన్న మన బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలుకు పంపలే కదా, చెర్లపల్లి జైలుకు పంపిస్తే తెలిసి ఉండేది అప్పుడు చేసిన తప్పులేందో, వాళ్ళ బాసులు చేసిన అప్పులేందో. ఇవాళ ఇట్లాంటి దుర్మార్గులను ముందల పెట్టుకొని ముసుగు తొడుక్కొని ఈ కిలాడి కమిటీ మా మీద ఒత్తిడి తెచ్చి ప్రజల ముందల మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తుండ్రు. అందుకోసమని నేను ఈరోజు సూటిగా ఈటల రాజేందర్ గారికి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఈ కిలాడి కమిటీలు ఆయన కొత్తగా చేరేండు, సరే పాత పాపం కొంతనే గడుపుకుందామనే వాళ్ళు మరి రాజేందర్ గారు ప్రయత్నం చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే ఆనాడు వారి భాగస్వామ్యం ఉందని ఘోష్ కమిషనే వారిని పిలిచింది, విచారించింది, ఇవన్నీ చేసి దాని కింద నేను 2 అంశాలను నేను ఈరోజు ప్రస్తావించదలుచుకున్నా. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ముందలు ఉన్నది 2 కమిటీలు, ఒకటి ఎన్డీఎస్ఏ కమిటీ, 2 కిలాడి కమిటీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ కమిటీ సూచనల్ని తూచా తప్పకుండా పాటించాలని నిర్ణయం తీసుకున్నది. దీంట్లో రెండో వాదనకి తావు లేదు.